ఆ మాజీ మంత్రి కన్ను ఆ నియోజకవర్గంపైనే పడిందా? తన వారసురాల్ని అక్కడి నుంచే పొలిటికల్ ఎంట్రీ చేయాలించాలన్న ఆలోచనలో ఉన్నారా? జిల్లాలో ఎక్కడ పెట్టని ఫోకస్ ఆ నియోజకవర్గంపైనే ఎందుకు పెడుతున్నారు? ఆ నియోజకవర్గంలో ద్వితీయ శ్రేణి నేతలతో నిత్యం ఎందుకు టచ్లో ఉంటున్నారు? వైసీపీ జిల్లా ఆధిపత్యాన్ని బలమైన కుటుంబం నుంచే లాగేసుకున్న ఆ మాజీ మంత్రి అక్కడ ఇన్ఛార్జిని తప్పించడం నల్లేర్లపైనే నడకేనా? అందుకోసమేనా ఆ మహిళా నేత ఆధిక్యంగా నియోజకవర్గంలో పర్యటిస్తుందా? ఇంతకు ఆ నియోజకవర్గం ఏంటి? అసలు అక్కడ కన్నేసిన మాజీ మంత్రి ఎవరు? ఆ వారసురాలి ఎంట్రీ ఎప్పుడు? లెట్స్ వాచ్. నెల్లూరు జిల్లా రాజకీయాల గురించి మాట్లాడితే గత 15 ఏళ్లలో ఎన్నో పరిణామాలు జరిగాయి. ఒకప్పుడు మేకపాటి కుటుంబం ప్రభావం, తర్వాత కాకాని గోవర్ధన్ రెడ్డి ఎదుగుదల, మరోవైపు ప్రాంతాల వారీగా స్థానిక నాయకుల బలం. ఇలా జిల్లా రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే సాగాయి. ఇప్పుడు అదే జిల్లాలో అందరి దృష్టి ఒక్క నియోజకవర్గంపైనే పడిందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఆ నియోజకవర్గమే కావలి. ఇది సాధారణ నియోజకవర్గం కాదు. వైసీపీ ఏర్పడిన తర్వాత పార్టీకి బలమైన కోటగా నిలిచిన ప్రాంతాల్లో కావలి ఒకటి. వరుసగా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఇక్కడ పార్టీ ముఖ చిత్రంగా ఎదిగారు. స్థానిక రాజకీయాల నుంచి ప్రభుత్వ వ్యవహారాల వరకు ప్రతి అంశంలో ఆయన మాటే ఫైనల్ అన్న పరిస్థితి ఏర్పడిందనే టాక్ నడిచింది. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్న సమయంలో అధికార పార్టీ శాసనసభ్యుడిగా ప్రతాప్ రెడ్డి తీరుతో కావలి ప్రజలకు ఇబ్బందులు తప్పలేదు. రియల్ ఎస్టేట్, శాండ్, లిక్కర్, బెదిరింపులు, దౌర్జన్యాలు ఇలా ఒకటేమిటి అనేక విధాలుగా నియోజకవర్గంలో చెలరేగిపోయారనే ప్రచారం ఉంది. ప్రతాప్ కుమార్ రెడ్డి అనుచరులు చుక్కలు చూపించడంతో స్థానిక ప్రజల్లో ఆగ్రహవేశాలు వ్యక్తమయ్యాయి. రాజకీయాల్లో పదవులు శాశ్వతం కావు. ప్రజాభిప్రాయం మారితే సమీకరణాలు కూడా మారిపోతాయి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డికి ప్రజలు పట్టం కట్టారు. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత సాధారణంగా నాయకులు ప్రజల్లోకి వెళ్లి పార్టీని బలోపేతం చేసే ప్రయత్నం చేస్తారు. కానీ కావలిలో మాత్రం పరిస్థితి కొంచెం భిన్నంగా ఉందని అంటున్నారు. ప్రతాప్ కుమార్ రెడ్డి గతంలో ఉన్నంత దూకుడుగా కనిపించడం లేదని, అనారోగ్య కారణాలతో రాజకీయ కార్యక్రమాలు కూడా పరిమితంగానే నిర్వహిస్తున్నారని స్థానికంగా చర్చ జరుగుతోంది. మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి గతంలో చేసిన అవకతవకలు, ఆరోపణలను ప్రజలు బేరీజు వేసుకుంటూ ఇక ఆయన కావలికి సరిపోడన్న నిర్ణయానికి సొంత క్యాడరే వచ్చేసిందట. ఇక ముందు ఎవరు అనే ప్రశ్నకు సమాధానం వెతికే ప్రయత్నంలో ఉండగా నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి అడుగులు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. తన కుమార్తె కాకాని పూజిత రాజకీయ అరంగేట్రం కోసం నియోజకవర్గాల్లో వెతుకులాటలో ఉన్న కాకాని కన్ను కావలిపై పడిందట. రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి ఓపెన్ హార్ట్ సర్జరీ కావడం, గతంలో యాక్టివ్ గా లేకపోవడం, ఎక్కువ సమయం బెంగళూరులోనే గడుపుతుండడాన్ని కాకాని అడ్వాంటేజ్ గా తీసుకున్నారట. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కాకాని పూజిత కూడా ఎక్కువగా కావలిపైనే ఫోకస్ చేయడం కూడా ఈ వాదనకు బలం చేకూరుస్తోంది. ఇప్పటివరకు ఆమె పర్యటించిన నియోజకవర్గాల్లో తన తండ్రి నియోజకవర్గమైన సర్వేపల్లి తర్వాత కావలిలోనే అత్యధికంగా పర్యటించారట. మరోవైపు కాకాని గోవర్ధన్ రెడ్డి సైతం కావలిపైనే ఎక్కువ ఫోకస్ చేయడం, ద్వితీయ శ్రేణి నేతలతో సైతం ఎప్పటికప్పుడు టచ్లో ఉండడం ప్రతాప్ కుమార్ రెడ్డికి పొగబెట్టినట్లేనని తెలుస్తోంది. తాడేపల్లిలో అధిష్టానానికి ఇచ్చే నివేదికల్లో కూడా ప్రతాప్ రెడ్డికి ప్రజల్లో అనుకున్నంత బలం లేదని, అన్ని నియోజకవర్గాల కంటే కూడా కావలిపైన తాను ఎక్కువ ఫోకస్ పెట్టాల్సి వస్తుందని నివేదిక ఇచ్చారట జిల్లా అధ్యక్షుడు కాకాని. ఎంపీగా బరిలో దించడమా లేక అధికారంలోకి వస్తే ప్రతాప్ను పెద్దల సభకు పంపే ఆలోచనలో అధిష్టానం ఉందట. కాకాని గోవర్ధన్ రెడ్డి, కాకాని పూజితారెడ్డి కావలి నియోజకవర్గంలో వరుసగా పర్యటించడం, ఈ కార్యక్రమాలు కూడా హైలైట్ అవుతుండటంతో ప్రతాప్ కుమార్ రెడ్డి మనసులో కూడా కొంత అనుమానాలు మొదలయ్యాయట. అధిష్టానంలో కీలక వ్యక్తుల దగ్గర ఆవేదనను కూడా వ్యక్తం చేశారట. కాకాని సామర్థ్యంపై పూర్తి అవగాహన ఉన్న ప్రతాప్ రెడ్డి డైలమాలో పడ్డారట. ఇక కాకాని గోవర్ధన్ రెడ్డి కన్ను పడిందంటే ఎంతటి పదవైనా దక్కించుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతారు. నెల్లూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరు ప్రస్తావించాలంటే మేకపాటి కుటుంబం ప్రస్తావన లేనిదే మొదలెట్టడం కుదరని పని. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావానికి నెల్లూరు జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా పటిష్టంగా నిలబడ్డ కుటుంబం మేకపాటి కుటుంబం. ఎవరికి ఎమ్మెల్యే సీటు ఇవ్వాలి, జెడ్పీ చైర్మన్ గా ఎవరు నిలబడాలి, పదవి ఏదైనా మేకపాటి గడప నుండి వెళ్లే ఆదేశాలే శిరోధార్యం. అటువంటిది కాకాని రాజకీయ చాణక్యంతో జిల్లాలో మేకపాటి పేరు లేకుండా చేశారట. కొద్ది రోజుల క్రితం ఏకంగా మేకపాటి కుటుంబం టీడీపీకి టచ్లోకి వెళ్లిందనే టాక్ నడిచింది. ఓ ప్రెస్ నోటు విడుదల చేసి తాము వైసీపీలోనే కొనసాగుతామని మేకపాటి కుటుంబం చెప్పుకునే పరిస్థితి వచ్చింది.
ప్రస్తుతం కావలి వైసీపీ అభ్యర్థిగా పూజితారెడ్డిని పోటీ చేయించాలన్న ఆలోచనలు కాకాని ఉన్నారట. ఒకవేళ పునర్విభజనలో అల్లూరు నియోజకవర్గం ఏర్పడితే ప్రతాప్ కుమార్ రెడ్డిని అల్లూరికి డైవర్ట్ చేసే పరిస్థితులు ఉన్నాయట. అయితే అల్లూరుపై కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి ఇప్పటికే ఫోకస్ పెట్టారట. ఎప్పుడు లేని విధంగా అల్లూరులోనే టెస్ట్ వేశారట కాటంరెడ్డి. తాను ఎప్పుడు అందుబాటులో ఉండేది, అందుబాటులో లేనిది కూడా సామాజిక మాధ్యమాల్లో ఎప్పటికప్పుడు వైసీపీ శ్రేణులకు తెలియజేస్తున్నారట. గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రతాప్ రెడ్డికి మద్దతిచ్చే సమయంలోనే నియోజకవర్గాల పునర్విభజన జరిగితే తన కుటుంబానికి అవకాశం ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి దగ్గర హామీ తీసుకున్నారని టాక్. అయితే పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చలు, స్థానిక నాయకుల కదలికలు, వరుస పర్యటనలు, భవిష్యత్తు రాజకీయ సమీకరణాలపై ఊహాగానాలు మాత్రం ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. మొత్తానికి కావలిపై కన్నేసిన కాకాని పంతం నెగ్గించుకుంటారా? రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటారా? విష్ణువర్ధన్ రెడ్డి పరిస్థితి ఏంటి? తెలుసుకోవాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే.